హాయ్ వ్యూవర్స్, మా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. కన్యా రాశి వారికి ఈ బుధ సంచారం అత్యంత శుభప్రదమైన కాలాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే మీ రాశి అధిపతి అయిన బుధుడు ఇప్పుడు 11వ స్థానంలో అంటే లాభస్థానంలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో 11వ స్థానాన్ని కోరికల నెరవేర్పు, ఆదాయం, లాభాలు, గౌరవం, స్నేహితుల సహకారం, సమాజంలో గుర్తింపు వంటి అంశాలకు కారకంగా భావిస్తారు. అందుకే ఈ 15 రోజులు మీ జీవితంలో చాలా ప్రత్యేకంగా మారవచ్చు. మీరు గత కొన్ని నెలలుగా చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపించడం ప్రారంభం అవుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ చెవిన పడే అవకాశం ఉంది. కొంతమంది కన్యా రాశి వారు ఇది నిజంగానే నాకే జరిగిందా అని ఆశ్చర్యపోయే అంత మంచి పరిణామాలకు చూడవచ్చు. ధనయోగం ఈ సమయంలో ధనలాభానికి బలమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన డబ్బులు చేతికి రావచ్చు. వ్యాపార బాకీలు వసూలవుతాయి. కొంతమందికి కొత్త ఆదాయ వనరులు ఏర్పడవచ్చు. ఇప్పటి వరకు ఒకే ఆదాయంపై ఆధారపై ఉన్నవారు ఇప్పుడు అదనపు ఆదాయ అవకాశాలు పొందవచ్చు. షేర్లు, పెట్టుబడులు, కమిషన్ పనులు, ఫ్రీలాన్సింగ్ వంటి రంగాల్లో ఉన్నవారికి లాభాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులకు ఇది అద్భుతమైన కాలం. మీరు చేసిన పనికి గుర్తింపు లభిస్తుందని, కొంతమందికి ప్రమోషన్స్ అవకాశం కనిపిస్తుంది. పై అధికారులు మీపై నమ్మకం పెంచుకుంటారు. కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట అవి కష్టంగా అనిపించినా భవిష్యత్తులో అదే మీ ఎదుగుదలకు కారణం అవుతుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు ఈ కాలం బంగారు అవకాశం. కొత్త కస్టమర్లు వస్తారు. పాత కస్టమర్లు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ముఖ్యంగా విద్య, అకౌంటింగ్, మీడియా, డిజిటల్ మార్కెటింగ్, ట్రెండింగ్ రంగాల్లో ఉన్నవారికి అద్భుత ఫలితాలు ఉంటాయి. కొత్త బ్రాంచ్ లేదా కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలని అనుకుంటే ఇది మంచి సమయం. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. కొంతమందికి పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది. మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఇది అనుకూల సమయం. మీ భావాలను వ్యక్తపరచడానికి సరైన అవకాశం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు రావచ్చు. వివాహితుల జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. విద్యార్థులకు ఈ కాలం వరం లాంటిది. చదివినది బాగా గుర్తుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి ఫలితాలు సాధించవచ్చు. ఉపాధ్యాయుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పాత ఆరోగ్య సమస్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. అయితే ఆహార నియమాలు పాటించటం మంచిది. ఒక ప్రత్యేక యోగం. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. దానివల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక పరిహారం. ప్రతి బుధవారం గణపతి పూజలు చేయండి. పచ్చని వస్త్రాలు ధరించడం శుభప్రదం. విద్యార్థులకు పెన్నులు లేదా పుస్తకాలు దానం చేయండి. కన్యా రాశి వారికి ఈ బుధ సంచారం రాజయోగంలా
పనిచేసే అవకాశం ఉంది. ధనం, గౌరవం, ఉద్యోగ పురోగతి, కుటుంబ సుఖం, ఈ 4 రంగాల్లో శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుధగ్రహ మహాపరిహారాలు. ఇప్పుడు బుధగ్రహం వల్ల వచ్చే ప్రతికూల ఫలాలను తగ్గించి శుభ ఫలితాలను పెంచే కొన్ని శక్తివంతమైన పరిహారాలను మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పరిహారం 1. ప్రతి బుధవారం స్నానం చేసిన తరువాత గణపతి దేవుడిని పూజించండి. గణపతి బుధగ్రహానికి అధిదేవతగా పరిగణించబడతాడు. పరిహారం 2. ఓం బుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రం మనసును ప్రశాంతంగా చేసి బుద్ధిని పదును పెడుతుంది. పరిహారం 3. పచ్చ పెసరపప్పు దానం చేయండి. బుధగ్రహానికి పచ్చ రంగు అత్యంత ప్రీతికరమైనది. పరిహారం 4. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయండి. ఇది బుధ అనుగ్రహాన్ని ఆకర్షించే ఉత్తమ మార్గాల్లో ఒకటి. పరిహారం 5 ఏమిటంటే తులసి మొక్కకు ప్రతి బుధవారం నీరు పోయండి. 11 ప్రదక్షిణాలు చేయండి. పరిహారం 6. ఆవులకు పచ్చగడ్డి తినిపించండి. ఇది ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుందని విశ్వసిస్తారు. పరిహారం 7. అబద్ధాలు చెప్పడం తగ్గించండి. బుధుడు వాక్కుకు కారకుడు కాబట్టి నిజాయితీగా మాట్లాడటం అత్యంత ముఖ్యమైన పరిహారం. పరిహారం 8. ఇతరులను అవమానించడం వెనుక మాట్లాడటం, గాసిప్స్ చేయటం మానండి. అలా చేస్తే బుధదోషం తగ్గుతుందని జ్యోతిష్య సాంప్రదాయాలు చెబుతున్నాయి. గ్రహాలు మన జీవితాన్ని పూర్తిగా నిర్ణయించవు. అవి కేవలం దారిని మాత్రమే చూపిస్తాయి. ఆ దారిలో నడవాలా లేదా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. బుధుడు మీకు మంచి అవకాశాలు ఇవ్వచ్చు, కానీ ఆ అవకాశాలను ఉపయోగించుకోవాల్సింది మీరే. మీ చేతిలోనే ఉంది. ఈ 15 రోజులు మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. మంచి మాటలు మాట్లాడండి. పెద్దలను గౌరవించండి. దేవుడిని స్మరించండి. అప్పుడే బుధగ్రహ అనుగ్రహం మరింతగా లభిస్తుంది. మీ రాశి ఏదో కామెంట్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. స్నేహితులతో కూడా షేర్ చేయండి. ఇలాంటి జ్యోతిష్య విశ్లేషణలు, పరిహారాలు, రాశి ఫలితాల కోసం మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అందరికీ బుధ గ్రహ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.